అదేమో చెప్పు నేను చాలే నాకు అది అప్పుడు సార్ ఈరోజు బైరెడ్డిపల్లి మండలంలో వేలుపల్లి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సులను నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కలంనేని శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, తర్వాత బైరెడ్డిపల్లి మండల టీడీపీ ఇన్ఛార్జ్ గారికి, తర్వాత ఇతర మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారికి, తహసీల్దార్ గారికి, ఇతర రెవెన్యూ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. సమస్యల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రెవెన్యూ సమస్యలను అన్నిటినీ కూడా పరిష్కారం చేయవలసినదిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు వారు ఆదేశించున్నారు. ఏదైనా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సమస్యలకు సంబంధించి ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించి వారికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సదస్సులలో మ్యుటేషన్స్ కానీ, 22A కానీ, ఫ్రీ హోల్డ్ రైట్స్ కానీ, ఇతర సమస్యలు ఇంకా ఏదైనా కూడా ఐడెంటల్ కరెక్షన్ కానీ, ఎక్సిడెంట్ కరెక్షన్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరినీ నేను కోరుతున్నాను. కాబట్టి ఈ సదస్సులను సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రమంతా రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైరెడ్డిపల్లి మండలం వేలుపల్లి గ్రామ పంచాయతీకి రెవెన్యూ సదస్సులకు ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారికి బైరెడ్డిపల్లి మండలం తరఫున, అదేవిధంగా మన ఆర్డీఓ మేడం గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున, అదేవిధంగా సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పుడే మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే మేడం గారి దృష్టి కూడా కొన్ని విషయాలు మేము మా మండలం తరఫున తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఈ మండలంలో రెవెన్యూకి సంబంధించి ఎక్కువ ఇష్యూస్ అయితే జరిగినాయి మేడం గారు. ఎందుకంటే ఇంతకు మునిపే మన మాధవ సార్ వచ్చినప్పుడు కూడా ఒక విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది. తీర్థం గ్రామ పంచాయతీలో కూడా ఒక మీటింగ్ లో కూడా మీకు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 3-4 గ్రామ పంచాయతీల్లో, 20 గ్రామ పంచాయతీల్లో 3-4 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మేడం గారు. ఒకటైతే జయగడ్డ గ్రామ పంచాయతీ, రెండోది వచ్చి తీర్థం, మూడోది వచ్చి ఆలపల్లి, నాలుగోది వచ్చి బైరెడ్డిపల్లి, ఐదోది వచ్చి గౌంతున్నపల్లి. రీసర్వే పేరిట అది ఏ విధంగా తప్పులు జరిగినాయో, అది ఏ విధంగా జరిగిందో కూడా
మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే నీ భూమి లేదా నా భూమి నమ్మి ఆ రోజు మనం దుడుకుంటే పరిస్థితి ఉంది. నా గ్రామ రీసర్వే పేరిట రాళ్ళు మార్చడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడి భూముల మీద వ్యవహారాలు పడి చాలా కొట్టుకొని కేసులు కూడా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించేసి, ఎందుకంటే దాదాపు వచ్చే 100 అర్జీల్లో 80% 90% అర్జీలు భూ సమస్యలకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాల్సిన ఆలోచనతోనే ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము మీకు అందరూ కూడా ఒకటే కోరుతున్నాం, ఈ సదస్సులో మీకు సంబంధించిన రెవెన్యూ ఇష్యూస్ అన్ని ఉంటే కూడా క్లియర్ చేసే కార్యక్రమాన్ని అధికారులు తీసుకుంటారని తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన మీకందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అధికారులు, బేల్పల్లి గ్రామ పంచాయతీ సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గతంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సులకు ఇంత ఎక్కువ వచ్చినటువంటి సందర్భం నాకు కనపడలేదు. రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు అనేటివే గతంలో చాలా తక్కువ ఉండేటివి. ఈరోజు చూస్తూ ఉంటే ఏ గ్రామానికి పోయినా, ఇప్పుడు నేను చూసి వచ్చిన 2-3 చోట్ల, ఎక్కడికి పోయినా విపరీతంగా వస్తూ ఉన్నారు. నేను మొన్న ఎన్నికల్లో మీకు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నేను దాదాపు 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. గ్రామ సర్పంచ్ నుంచి 7 దఫాలు నేను శాసనసభకు పోటీ చేశాను. అంటే నేను ఎప్పుడు నాకు వచ్చేటువంటి అర్జీలు, ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా, నాకు వచ్చేటువంటి అర్జీలు గతంలో రకరకాలైనటువంటి అర్జీలు వచ్చాయి. భూమికి సంబంధించి చాలా తక్కువ వచ్చాయి. ఈరోజు పొద్దున లేస్తే రాత్రి దాకా నాకు వచ్చే అర్జీల్లో 99% రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలే. ఏదో రకమైనటువంటి సమస్య, ఎక్కడో భూమికి సంబంధించినటువంటి పటాకు సంబంధించిన సమస్య, లేదా మనకు ఆ భూమికి సంబంధించినటువంటి కొలతలకు సంబంధించిందో, పక్క భూమిలో మనకేవైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదో రకమైన భూమికి సంబంధించిన సమస్యలే వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు ఈరోజు అంత వస్తూ ఉన్నాయి అనడానికి నేనేది ఎవరిని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నేను రాజకీయ వేదిక కాదు, ఈరోజు నేను రాజకీయాలు ఇక్కడ ఈ సమావేశం నుంచి మాట్లాడడానికి వాస్తవాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామాల్లో రైతులందరికీ కూడా భూమితో అనుబంధాలు ఉంటాయి. అంటే పుట్టినప్పటి నుంచి మనం మళ్ళా చనిపోయిన తర్వాత కూడా అదే భూమిలో మట్టిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అనుబంధాలు తెలుసుకుంటారు. ఆ భూమి ఒక ఆస్తి, ఒక భరోసా మన కుటుంబానికి. మన తర్వాత ఆ భూమి మనకుంటే ఆ బిడ్డలకు అది ఆస్తిగా ఉంటుంది అనేటువంటి భరోసా కూడా ఆ కుటుంబానికి ఉండేటువంటి సమస్య. అటువంటి భూమి పైన ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి, ఈ రకంగా భూమికి సంబంధించినటువంటి కొలతలు కానీ రకరకాలైనటువంటి సమస్యలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఇటువంటి సమస్యలు మనకు ఎదురుగాల. ఈ రోజు ఎదురయ్యాయంటే ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు అని చెప్పే సందర్భంలో కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనికి సంబంధించి మొట్టమొదటగా నాకు అధికారం వస్తేనే వెంటనే నేను మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు. ఆ మాట నిలబెట్టుకొని రద్దు చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో మళ్ళా ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చాం. మన అసెంబ్లీలోనే ఆ చట్టం కూడా పాస్ అయింది. ఎక్కడైనా ఎవరి భూమి అయినా ఆక్రమించుకున్నా, ఎవరి భూమి అయినా ఏదంటే బలహీనుడు ఎవరైనా ఉంటే వాడి భూమి ఆక్రమించే, నేను బలవంతుని కాబట్టి నాకు శక్తి ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉందని ఆక్రమించుకుంటే దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టం ద్వారా అతను మళ్ళా జైల్లో కూర్చొని పెట్టేటువంటి పరిస్థితి, ఈ రోజు పీడీ యాక్ట్ పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే బెయిల్ కూడా రాకుండా జైల్లో వేసేటువంటి
చట్టాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకూడదనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే 75 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినారు, ఎంతో మంది అధికారులు రాష్ట్రాన్ని పాలించినారు. ఏ రోజు కూడా ఏ నాయకుడు భూములు జరుగుకు వెళ్ళిన సందర్భాల మన తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పైన, మనకుండే పాస్బుక్ల పైన, మనకుండే సర్వేరాల పైన ఎవరి బొమ్మలో వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మన ముత్తాతలు సంపాదించినటువంటి భూమి మనకే కాకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో, దానికి ఏ రకంగా భయపడిచి ఈ రోజు ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అది ఒక ఎగ్జాంపుల్ గా రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటి రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ ఉన్నా. నేను గ్రామంలో గెలవాతి నుంచినే వచ్చిన. భూములు ఉన్నాయి కానీ దాని సర్వే నెంబర్లు తెలియవు, మేము ఎప్పుడో సర్వే నెంబర్లు చూసుకోలే. మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకేదో ఇంట్లో మాకేం భూములు ఉన్నాయి, ఏముంది అన్నల తమ్ముడు కూర్చొని మాట్లాడుకుంటే 1B రాస్తే మా ఆయన పేరుతో 1B రాలే. అంటే భూమి పుట్టేప్పటి నుంచి మేమే ఉన్నాం మా భూమి పైన. మీరు రైతులు కాదు, నేను ఒక శాసనసభ్యుడు, గతంలో ప్రజాప్రతినిధి, ఒక గ్రామంలో రైతు, పెద్ద రైతుని పుట్టక ముందు నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఆ భూమిలోనే 100 సంవత్సరాల నుంచి ఉండేటువంటి కుటుంబాలు మావి. మా నాయన పేరుతో ఉండే భూమి వేరే 1B వేరే వాళ్ళ పేరుతో వస్తే ఏ రకంగా రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయనడానికి నేను ఒకటే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అంటే మన భూమి కూడా, నాలాంటి వాడి వ్యక్తి భూమి కూడా వేరే వాళ్ళ పేరుతో తెలియచేశారో ఆ 1B మారిపోతే మామూలు మనుషులు, సామాన్యమైనటువంటి రైతులు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా గతంలో ఉందో అర్థం చేసుకోవడానికి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అందుకే ఈరోజు మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి విధానాలు రూపొందించారు, చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు 33 రోజుల పాటు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా కూర్చొని మీకు ఏవైతే అర్జీల రూపంలో మీరు ఇస్తారో దాన్ని పూర్తిగా రియల్ టైం గవర్నెన్స్ నుంచి మానిటరింగ్, అక్కడ విజయవాడ నుంచి అమరావతి నుంచి మానిటరింగ్ చేసి మీరు ఇచ్చినటువంటి అర్జీ వాస్తవమైంది కాదా, వాస్తవంలో దాంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉంది, ఎందుకు చేయాలా, ఎందుకు చేయలేకపోయామనే అకౌంటబిలిటీ బాధ్యతను కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ సదస్సులను మీరు బాగా ఉపయోగించుకొని మీ భూమికి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంకా రీసర్వే జరిగినటువంటి గ్రామాల గురించి చెప్పాల్సిన పని లేదు. రీసర్వేలో అవేదో డ్రోన్లు తీసుకొచ్చినారు. ఆ డ్రోన్లు పైకెత్తితే ఎక్కడ ఎవరికి పోతుందో, ఎవరికి ఏం మేడకపోతుందో మనకు తెలియదు. ఎవరి అనుభవంలో ఉంటే గతంలో మనము గిన్నెలు వేసుకొని వ్యవసాయం చేసుకున్నాం. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు బాగా పోతే మధ్యలో గిన్నె వేసుకొని పెద్దోడు ఒక పక్క, చిన్నోడు ఒక పక్క, పెద్దోడు దక్షిణం పక్క, చిన్నోడు ఉత్తరం పక్కన, తూర్పు పక్కన ఉంటే మనకు వాస్తు ప్రకారం ముందు పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నాం. రికార్డులు చూస్తే ఇంకో రకంగా ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మనం కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఈ గ్రామంలో అప్పుడే నాగరాజు చెప్పినట్టు ఈ రీసర్వే జరగలేదు కాబట్టి మీకేం పెద్ద. మీ హక్కు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చుటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ నుంచి, మీ కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాం. దీనిని కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలనేదే మా ఉద్దేశం. సదస్సుల నిర్వహణ క్రమం ఇలా: గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయిలో పిటిషన్లు పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లను ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టబుల్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో ఆన్లైన్ లో నమోదు చేస్తారు. అడంగల్ 1B రిజిస్టర్ 22A జాబితాను అందుబాటులో ఉంచుతారు. 2019కు ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిశీలిస్తారు. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వర్క్ శాఖలు, మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నంబర్లో మార్పులు, వారసత్వం పేర్లు నమోదు, సరిహద్దు సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములను అసైన్డ్ చుక్కల భూములు, పరాధీన